ఇక సమ్మర్ హాలిడేస్ కావడంతో మీ పిల్లలు కంటిన్యూగా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారా? మండు టెండల్లోనూ ఫోన్లు మాట్లాడుతూ వెళ్తున్నారా? అయితే మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. వేసవి తాపంతో జనం పిట్టల్లా రాలిపోతుంటే మరోవైపు సెల్ ఫోన్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ వినియోగదారులంతా అలర్ట్గా ఉండాలని సెల్ ఫోన్ మెకానిక్లు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరిగి వచ్చి వెంటనే ఛార్జింగ్ పెట్టి వాడొద్దంటున్నారు. బైక్ ట్యాంకర్ మీద బైక్ డిక్కీలో ఛార్జింగ్ పెట్టి ఎండలో తిరిగితే వాహనాలు కూడా అగ్నికి ఆహుతి అవుతాయని హెచ్చరిస్తున్నారు. అసలు హాట్ సమ్మర్లో సెల్ ఫోన్ వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెల్ ఫోన్లు పేలిపోవడానికి కారణాలేంటి? దీనిపై ఏలూరు నుంచి సెల్ ఫోన్ మెకానిక్ బాలుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల వేడికైతే ప్రజలు విలవిల్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. 47 డిగ్రీలు, 48 డిగ్రీలు, 50 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న నేపథ్యంలో అటు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతుంటే సెల్ ఫోన్లు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్లు కూడా హీట్ ఎక్కిపోతున్నాయని చెప్పుకోవచ్చు. హీట్కి సంబంధించి పూర్తిగా సెల్ ఫోన్లు హీట్ ఎక్కి పూర్తిగా పేలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటిలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సెల్ ఫోన్ ఇంజనీర్ ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఫోన్లు హీట్ ఎక్కకుండా ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎక్కువ కూల్ టెంపరేచర్లోనే ఫోన్లు వాడాలండి. దానివల్లే మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. హీట్ ఎక్కువ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఎండాకాలం బయట ఉన్న ఉష్ణోగ్రతలకి ఇంట్లో కూడా బాగా వేడి ఉంటుంది. ఈ గ్యాడ్జెట్స్ ఆల్రెడీ హీట్లోనే ఉంటాయి. అవి ఈ వేడికి ఇంకా ఎక్కువైపోయి ఇవి వాడేటప్పుడు ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా ఇంకా హీట్ ఎక్కువ అవుతుందండి. హీట్ తగ్గిన తర్వాతే మనం ఏ పనైనా చేయాలి. ఫోన్ వాడినా సరే, ఏదైనా ఫోన్ మాట్లాడినా సరే. ఈవెన్ ఈ వేడికి మామూలుగా చెవి దగ్గర పెట్టుకుంటే చెంపంతా కాలిపోద్ది. ఈ వేడి వల్ల లోపల జరిగే మెయిన్ రియాక్షన్ బ్యాటరీల మీద పడుతుందండి. బ్యాటరీ స్వెల్లింగ్ వచ్చేయడం, లేదా అది రియాక్షన్ అయిపోయి లావ్ అయిపోవడం, పేలిపోవడం. అంటే అన్ని ఫోన్లు జరుగుతాయని చెప్పట్లేదండి. ప్రాపర్ మెయింటెనెన్స్ లేనివి, ఏజ్డ్ మొబైల్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో వాడితే ఏ ప్రమాదం ఉండదు, ఏది ఉండదండి. అంటే రూమ్ టెంపరేచర్లో వాడడానికి ప్రతి వ్యక్తి కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు, ఎండలో వెళ్ళినప్పుడు ఈ ఫోన్కు సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ఎండలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హీట్ అవుతుందండి. సో వాడేటప్పుడు కూడా దాన్ని కొద్దిగా నీళ్ళలో ఉంచుకునేలాగా, ఏమైనా కార్లో వాడితే దాన్ని కొద్దిగా ఏసీకి దగ్గరలో పెట్టుకొని దాన్ని ఎప్పుడు కూల్గా ఉంచుకునేలాగా. బండి మీద ర్యాపిడో వీళ్ళు వాడేటప్పుడు ఇప్పుడు నేను కొత్తగా చూశాను, బండి మీద ఒక చిన్న గొడుగు లాంటిది ఉంచారు ఫోన్ పాకెట్ మీద. అలాగా దాని మీద ఎక్కువ ఎండ పడకుండా, డైరెక్ట్గా సన్లైట్ పడకుండా, వేడి తగలకుండా చూసుకోవాలి. ఈవెన్ ఫోన్ బాగా ఓవర్ హీట్ అయినప్పుడు కొద్దిసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. మనం నెట్ ఆఫ్ చేసినా లేదా బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేసినా ఫోన్ ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వదు, హీట్ తగ్గదు. ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవడం, అవసరమైనప్పుడే నెట్ ఆన్ చేసుకునేలాగా. అలా బ్యాక్గ్రౌండ్ యూజ్ని తగ్గించుకుంటా ఫోన్ కూల్గా యూజ్ చేసుకుంటే బయట వాడినా, ఎండలో వాడినా, బయట వాడినా, ఎక్కడ వాడినా ఏం కాదండి. ఫోన్కి బై డిఫాల్ట్గా కూల్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. కాకపోతే అది కొంతకాలమే పనిచేస్తుంది. తర్వాత వచ్చే హీట్ని మనం అబ్జర్వ్ చేసుకొని, మన నోటిఫికేషన్ తెచ్చుకొని మనం దాన్ని ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటూ వాడుకుంటే ఏ ప్రమాదం ఉండదండి. అలాగే బ్యాటరీ వెహికల్స్ సంబంధించి కూడా ఈ వేసవకాలంలో ఎక్కువగా పేలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. బ్యాటరీ వెహికల్స్ సంబంధించి ఏం చెప్తారు? ఈ లిథియం అయాన్ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా హీట్కి దూరంగానే ఉండాలండి. బండ్లలో కానీ ఫోన్లో కానీ మోస్ట్లీ వాడేది అదే టెక్నాలజీ. వీటిని అంతవరకు కూల్ టెంపరేచర్లో, చెట్టు కింద ఉన్న బళ్ళకి ఏం కాదండి, ఎండలో ఉన్న వాటికే ఎక్కువ అవుతాయి. కంపెనీస్ కూడా ఆ నామ్స్ ప్రకారం వాటి కూలింగ్ సిస్టమ్ ఇస్తుంది. కానీ వాడేది ఖచ్చితంగా వాడుకోవాలి. ఇంకొకటి, బయట ఛార్జింగ్ పెట్టిన బళ్ళు, వాడుకునే బళ్ళు ఇంటికి వెళ్ళిన దాకా బాగానే ఉంటాయి. హీట్ మీద వెళ్ళంగానే కొంతమంది డైరెక్ట్ ఛార్జ్ పెడతారండి. బండి కానీ ఫోన్ కానీ ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా సరే దాని హీట్ తగ్గిన తర్వాతే మనం ఛార్జింగ్ పెట్టాలి. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు మళ్ళీ హీట్ అవుతుంది. ఈ హీట్ ఆ హీట్ ఎక్కువైపోయి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రమాదం జరగకపోయినా గ్రాడ్యువల్గా అది మనకి ఒక కాజ్ అవుతుందండి. ఇలా ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ అవ్వడం, లేదా బయట బ్లాస్ట్ అవ్వడం, ఇటన్నిటి కారణాలు అప్పటికప్పుడు చేసే ఏ పని వల్ల కాదండి. గ్రాడ్యువల్గా దానికి ఉన్న కెపాసిటీని మనం తగ్గించేస్తున్నాం. సో కూల్ చేసుకోవడం మెయిన్ ప్రాబ్లం. కూల్ చేసుకుని మనం ఏదైనా వాడుకోవచ్చు. ఈ బళ్ళు కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నాయి, లేదంటే ఇప్పుడు ఏసీలు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. నిన్న మనం నేను షాపు రాగానే పవర్ ఆన్ చేయగానే నా దగ్గర ఒక ఛార్జర్ పేలిపోయింది, పవర్ అప్ అండ్ డౌన్ అయ్యి. అలాగే అన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నా ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో ఉంది కాబట్టి నాకు ఫ్లక్చువేషన్స్ వస్తూనే ఉంటాయి. సో అది కూడా మెయింటైన్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నా, లేదా ఏసీలు ఎక్కువ రన్నింగ్లో ఉన్నా, ఈ పవర్ యూజెస్ ఎక్కువ ఉన్నప్పుడు పవర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అవి జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి.
ముఖ్యంగా చూడొచ్చు అంటే సెల్ ఫోన్లకు సంబంధించి హీట్లో ఉన్నప్పుడు ఛార్జింగ్లు పెట్టొద్దు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ను కూడా ట్రాన్స్ఫార్మర్ల వద్ద అలాగే బయట నుంచి వచ్చిన తర్వాత హీట్ చల్లారిన తర్వాతే ఛార్జింగ్ పెట్టే విధంగా ఉంటే ఈ ప్రమాదాలకు జరగకుండా ఉండొచ్చు అని చెప్పి సెల్ ఫోన్ ఇంజనీర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.